యాజ్ అన్ ఇండియన్ బాక్సర్‌గా ఒక లేడీ రావడం అంటే, దాని వెనకాల ఉన్న కష్టం అంటే ఏం చెప్తారు? చాలా డిఫికల్ట్‌గా ఉంటది మేడం. అంటే యూజువల్లీ అయితే రానివ్వరు. ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. దట్ టూ కోచెస్ వరెస్ట్ వాళ్ళ పాలిటిక్స్ అన్ని టోర్నమెంట్స్ ముందు చూపిస్తారు. వాళ్ళ ఎంత ట్రూ కలర్ కానివ్వండి, వాళ్ళు ఎంత చెత్త పర్సనాలిటీస్ మనకు తెలుస్తది. సో, ఎవ్రీవేర్ బిగినింగ్ డేస్ నుంచి కూడా నేను టఫ్‌గా ఉన్నాను. లైక్ మా అమ్మ ఎవరినైనా కొట్టాను అంటే, ఇంకా 2 కొట్టాల్సిందని చెప్పేది చిన్నప్పుడు. సో, నాకు ఆ మైండ్ సెట్ అట్లా బిల్డ్ అయిపోయింది. ఎవరైనా ఇబ్బంది పెట్టారు అంటే నేను గట్టిగా వార్న్ చేసేదాన్ని. కోచ్ అని చూడలేదు, లైక్ టీమ్ మేనేజర్ కానివ్వండి, లైక్ ఎవరినైనా కూడా. సో, అది నాకు పెద్ద డ్రాబ్యాక్ కూడా. యూజువల్లీ ఎట్లా ఉంటదంటే ఏదైనా చేస్తా అనే అమ్మాయికి అపార్చునిటీస్ ఎక్కువుంటాయి. నేను ఇలానే ఉంటాను, ఇలానే బతకాలి అనుకున్న అమ్మాయికి ఎవ్రీవేర్ బిగినింగ్ డేస్‌లో అయితే ఫాలో చేసి యాక్సిడెంట్స్ చేసేవాళ్ళు. ఎవ్రీవేర్ నేను సర్వైవ్ అయినా. అంటే నా పర్పస్ గట్టిగా ఉందనే నేను అనుకుంటున్నా. గాడ్ ఉట్టిగానే సేవ్ చేయడు. సో, ఇక్కడేందండి? హైదరాబాద్‌లో అయిందా? హైదరాబాద్‌లోనే ఎవ్రీవేర్ అంటే లైక్ ఫ్రీక్వెంట్‌గా ఉండేది. అటాకింగ్‌గా ఉండేది. అండ్ నేను చాలా మందికి థ్రెటనింగ్‌గా గూడా ఉండేదాన్ని. ఎందుకంటే నేను ఎళ్ళినా అంటే మెడల్ నాకే కన్ఫర్మ్ అన్నట్టు ఉండేది.